రాత్రి 12 దాటింది. అందరూ నిద్రపోతున్నారు. కాని నువ్వు మాత్రం మెలకువగానే ఉన్నావు. చేతిలో ఫోనుంది, కళ్లల్లో నీళ్లున్నాయి. మనసులో ఒకటే ఆలోచన, వాళ్ళెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నేను చేసిన తప్పేంటి? నా ప్రేమ సరిపోలేదా? స్నేహితుడా, ఈరోజు నేను నీతో ఒక నిజం మాట్లాడాలి. ప్రేమ అనేది మనిషిని బ్రతికించాలి. కాని ఈ రోజుల్లో ఆ ప్రేమ మిమ్మల్ని చంపేస్తోంది. మీ కెరీర్ని, మీ కలలని, మీ ప్రశాంతతని నాశనం చేస్తోంది. ఈ వీడియో చివరి వరకు చూడు. ఈ 10 నిమిషాలు నీ జీవితాన్ని, నీ ఆలోచనని పూర్తిగా మార్చేయచ్చు. అసలు ప్రేమంటే ఏంటి? నిమిషానికి 10 సార్లు మెసేజ్ చేయడమా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని గూఢచారిలా నిఘా పెట్టడమా? కాదు, అది ప్రేమ కాదు. అది అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ. మనం సినిమాల్లో చూసి ప్రేమ అంటే 24 గంటలు వాళ్ళ గురించే ఆలోచించడం అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకో, నీ జీవితమనే పుస్తకంలో ప్రేమ అనేది కేవలం ఒక అధ్యాయం మాత్రమే. అదే మొత్తం పుస్తకం కాదు. నువ్వొక వ్యక్తి కోసం నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నావా? వాళ్ళు రిప్లై ఇవ్వలేదని, నీకు విలువ ఇవ్వలేదని గంటల తరబడి ఏడుస్తున్నావా? అయితే నువ్వు ప్రేమిస్తున్నది వాళ్ళని కాదు, నువ్వు ప్రేమిస్తున్నది నీలోని బలహీనతని. నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. ఒకప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ ఉన్న నువ్వు ఇప్పుడెందుకిలా మారావు? ఒక మెసేజ్ కోసం, ఒక చిన్న అటెన్షన్ కోసం బిచ్చగాడిలా ఎందుకు అడుక్కుంటున్నావు? నీ విలువ ఏంటో తెలుసా? నువ్వీ ప్రపంచంలోకి వచ్చింది కేవలం ఒకరి వెనుక తిరగడానికి కాదు. నువ్వొక అద్భుతాన్ని సృష్టించడానికి పుట్టావు. ఒక కఠినమైన నిజం చెప్తాను విను. నువ్వు నిన్ను ప్రేమించుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించరు. నీ టైం, నీ ఎనర్జీ, నీ ఫోకస్ అంతా వాళ్లమీద పెడితే నీకంటూ ఏం మిగులుతుంది? నువ్వు ఖాళీగా అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు ఖాళీ అయిపోతావో అవతలి వ్యక్తికి నువ్వు బోర్ కొట్టేస్తావు. అందుకే వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమ కావాలా? అయితే ముందు నీ కెరీర్ని ప్రేమించు, నీ శరీరాన్ని ప్రేమించు, నీ తల్లిదండ్రుల్ని ప్రేమించు. నువ్వు సక్సెస్ అనే శిఖరం మీద నిలబడినప్పుడు ప్రపంచం మొత్తం నీవైపు చూస్తుంది. అప్పుడు ప్రేమ నీకోసం వెతుక్కుంటూ వస్తుంది. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, మనతో ఉంటారు, వెళ్ళిపోతారు. ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోతే వాళ్ళని ఆపకు. డోర్ తీసి గుడ్ బై చెప్పు. ఎందుకంటే నీ డెస్టినీలో లేని వాళ్ళు ఎంత బతిమిలాడినా నీతో ఉండరు. నీ డెస్టినీలో ఉన్నవాళ్ళు నువ్వు పొమ్మన్నా వెళ్లరు. బాధగా ఉందా? ఉండని. ఆ బాధని ఇంధనంలా మార్చుకో. ప్రేమలో ఓడిపోవడం తప్పు కాదు, కాని ఆ ఓటమిని తలుచుకుంటూ అక్కడే ఆగిపోవడం తప్పు. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో గుండె పగిలిన వాళ్లే. ఆ పెయిన్ని పవర్గా మార్చుకో. వాళ్ళు నిన్ను నో అన్నారు కదా, ఇప్పుడు నువ్వు ఎదగాలి. ఎంతలా అంటే భవిష్యత్తులో వాళ్ళు నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకునే స్థాయికి నువ్వు ఎదగాలి. అదే నిజమైన రివెంజ్, అదే నిజమైన విజయం. లే, ఇప్పటికైనా మేల్కో. గడిచిన కాలాన్ని వెనక్కి తేలేవు, కాని రాబోయే భవిష్యత్తుని నువ్వు రాయగలవు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నీ సంతోషానికి రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ల చేతిలో పెట్టకు. నువ్వొక రాజువి. నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించుకోవాలి. ప్రేమ అనేది నీ జీవితానికి అందాన్నివ్వాలి, కాని అడ్డంకిగా మారకూడదు. ఈ క్షణం నుండి నీకోసం బ్రతుకు, నీ లక్ష్యం కోసం బ్రతుకు, నిన్ను నమ్మిన వాళ్ళ కోసం బ్రతుకు. నీ కన్నీళ్లు తుడిచేసి చెమట చిందించు. విజయం నీ పాదాల చెంతకొస్తుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, సరైన వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వింతలా కష్టపడాల్సిన అవసరం లేదు. అంతా ఈజీగా అనిపిస్తుంది. అప్పటి వరకు నిన్ను నువ్వు చెక్కుకుంటూ ఉండు. ఈ వీడియో నీలో చిన్న మార్పు తెస్తే కింద కామెంట్ చెయ్యి, ఐ లవ్ మై సెల్ఫ్ అని. నీ లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ లేదా రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి.